కులంలో ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే కులం మొత్తానికి అన్యాయం జరిగినట్ట. అలాంటప్పుడు కులంలో ఒక వ్యక్తి ఎదిగితే ఆ కులం ఎదిగినట్టే కదా. మరి అలాంటప్పుడు ఆ కులం ఎందుకు వెనకబడిన కులం అవుతుంది? ప్రస్తుత రాజకీయాల్లో కులాలు చాలా ప్రాధాన్యత. ప్రస్తుతమే కాదు, రాజకీయాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా కులాలు మేజర్ పాత్ర పోషిస్తున్నాయి. ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఏదైనా ఒక పార్టీ అధికారాన్ని కోల్పోవాలన్నా ఈ కులం కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కులం కార్డునే ఈ రాజకీయ నాయకులు మన మీద రుద్ది వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్పితే కులానికి జరిగినటువంటి న్యాయం అయితే లేదు. మీరు చరిత్రను తీసుకోండి, ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా కులాన్ని అభివృద్ధి చేశాడనే మాట కంటే ఆ రాజకీయ నాయకుడు అభివృద్ధి చెందాడనే మాటే వినిపిస్తుంది. ఎప్పటి నుంచో ఈ కులం కార్డు అని ఉంది. ప్రతి రాజకీయ నాయకుడు ఈ కులం కార్డును వాడుకొని ఎదగాలని చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు ప్రతిదానికి కూడా ఒక కులాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అంబటి రాంబాబు అరెస్ట్ అయితే కాపు కులాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, కాపు కులాన్ని అంచేస్తున్నారని, ఒక జోగి రమేష్ అరెస్ట్ అయినప్పుడు బీసీ కులాన్ని అంచేయాలని చూస్తున్నారని, బీసీ కుల నాయకుల్ని ఎదగనివ్వట్లేదని, రీసెంట్గా జరిగినటువంటి అప్పలరాజు విషయంలో కూడా ఒక మత్స్యకారు కులం నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడిని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే అది కులం మొత్తానికి జరిగినట్టయితే, ఒక వ్యక్తి అభివృద్ధి చెందితే ఆ కులం అభివృద్ధి చెందినట్టేనా? పోనీ ఈ రాజకీయ నాయకులకి ఈ బీసీ కులాలపైన లేకపోతే వెనుకబడిన కులాలపైన అంత ప్రేమ ఉంటే, ఎవరైతే రాజకీయ పార్టీలు నడుపుతున్నారో, నేను ఇక్కడ ఏ ఒక్కరిని అనట్లేదు కానీ ఎవరైతే రాజకీయ పార్టీలు నడుపుతున్నారో వీళ్ళకి బీసీ కులాలపైన లేకపోతే కాపులపైన లేకపోతే వెనుకబడిన కులాలపైన ఆ కులాల నుంచి వచ్చే నాయకులపైన అంత ప్రేమ అభిమానం ఉంటే మీరు ఎలాగో అభివృద్ధి చెందిన కులాలు కదా, వారిని ఒకసారి ముఖ్యమంత్రులు చేయండి, కాపులను ఒకసారి ముఖ్యమంత్రులు చేయండి, బీసీలను ఒకసారి ముఖ్యమంత్రులు చేయండి. లేకపోతే అధికారానికి దూరంగా ఉన్నటువంటి చాలా కులాలు ఉన్నాయి కదా, వారిని కూడా ముఖ్యమంత్రిని ఒకసారి చేయడానికి ప్రయత్నించకూడదు? ఎందుకు మీరు ప్రయత్నించరు? అంటే మీరు అధికారంలోకి రావడానికి, మీరు రాజకీయంగా లబ్ధి పొందడానికి ఈ కులాలు తప్పితే ఒక కులానికి నిజంగా న్యాయం చేద్దామనే ఆలోచన ఏ రాజకీయ పార్టీకి లేదు. అధికారంలో ఉండేటప్పుడు ఈ కులాలు ఏవి గుర్తురావు, కులాన్ని అభివృద్ధి చేద్దాం అనే ఆలోచన అయితే ఉండదు. మనం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నాం, ఎంత దోచుకుందాం, ఎంత దాచుకుందాం, అధికారం కోల్పోతే ఏం చేద్దామనే ఆలోచన తప్పితే, అధికారంలో లేనప్పుడు మాత్రం కులాల మీద ప్రేమ, ఎక్కడ లేని ప్రేమల్లో కులాల మీద కనిపిస్తుండదు. అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రేమ అభిమానం ఉంటే తప్పనిసరిగా ఈ కులాలు ఏవైతే ఉన్నాయో అవి బాగుపడతాయి. అధికారంలో ఉండేటప్పుడు ఏదైనా జరిగితే చట్టం తన పని చేసుకుపోతుంది అంటారు. అదే గౌరవం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా రావాలి కదా. ప్రతిపక్షంలో ఉంటే పోలీసు వ్యవస్థని అడ్డు పెట్టుకొని మమ్మల్ని అణిచేస్తున్నారు, తొక్కేస్తున్నారు, అనగదొక్కుతున్నారు, ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారు అంటారు. ఇదే ప్రశ్నించే గొంతు అధికార పక్షంలో ఉండేటప్పుడు అదే పోలీసులను ఎలా మాట్లాడుతుంది? చట్టం తన పని తను చేసుకుపోతుంది. పోలీసులు ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ, వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయరు. అవే మాటలు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఎందుకు ఉండట్లేదు? ప్రజలు కూడా గమనించాలి ఏ రాజకీయ నాయకులు ఎలా బిహేవ్ చేస్తున్నారు. కంపల్సరీగా ప్రజలు వాళ్ళ కులం నుండి, కులం లేకుండా ఈ నేటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదు. మేజర్ కులాలు తప్పనిసరిగా వాళ్ళ నుంచి ఎవరైనా మంచి నాయకుడు వస్తే వాళ్ళకి అండగా ఉంటున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలు అనేవి ఒక వ్యక్తి తప్పుని ఒక కులానికి ఆపాదించకుండా ఆ వ్యక్తి తప్పుగానే చూడండి. మీరు ఒక వ్యక్తి తప్పుని ఒక కులంకి ఆపాదిస్తే ఒక వ్యక్తి ఎదిగితే తప్పకుండా ఆ కులం ఎదిగినట్టే. ఆ కులం అనేది వెనకబడిన కులం కాదు, ఆ కులం అభివృద్ధి చెందిన కులమే. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో కూడా వెనకబడిన కులం నాయకులు అభివృద్ధి చెందకుండా లేరు. కాబట్టి ఒక వ్యక్తి తప్పుని ఒక వ్యక్తి తప్పుగానే భావిద్దాం. ఇక్కడ వ్యక్తుల తప్పుని కులానికి ఆపాదించి ఆ కులంలో ఉన్న సామాన్యుల్ని రాజకీయంగా వాడుకుందామనే ఆలోచనలు ఇకనైనా ఈ రాజకీయ పార్టీలు మానుకోవాలని